ఓకే ఓకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా ఏదైతే తెలంగాణ సాయుధ పోరాట వాస్తవాలని వక్రీకరిస్తూ నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇది హిందూ ముస్లింలకు మధ్య జరిగినటువంటి కొట్లాటగా చిత్రీకరించేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది సరైంది కాదు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి పేదలు, బడుగులు, బలహీన వర్గాలు ఏదైతే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, అట్లాగే నియంతృత్వానికి వ్యతిరేకంగా, అట్లాగే వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. దీంట్లో కుల, మత, ప్రాంత విభేదాలకు వ్యతిరేకంగా పేదలందరూ ఐక్యంగా పోరాడి 4,000 మంది ఈ పోరాటంలో అమరులైనటువంటి పరిస్థితి ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం నిజంగా తెలంగాణ విలీనానికి, ఈరోజు తెలంగాణ విముక్తికి ఏకైక కారకులు కమ్యూనిస్టులు తప్ప మరొకరు కాదు అనేటువంటిది సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఈ వాస్తవాల్ని వివరించటం కోసం ఈరోజు సిపిఎం పార్టీ సదస్సుల్ని నియోజకవర్గాల వారీగా, డివిజన్ల వారీగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ ప్రాంతంలో ఈ సదస్సుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సిపిఎం పార్టీ నిర్ణయించింది.